నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉరుకుల పరుగుల జీవితం, గజిబిజి గమనంలో విశ్రాంతి కూడా గగనం. తరుముకొస్తున్న కొత్త రోగాలు, 30 ఏళ్లకే ముడతలు పడుతున్న మనుషులు. ఇలాంటి సమయంలో నేనున్నానంటూ సంజీవనిలా భారతీయ గడ్డపై పురుడు పోసుకుంది. కాలగమనంలో తన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించుకుంది. కోటాను కోట్ల మందిని తన వైపు తిప్పుకుంది. ఇదెలా సాధ్యమైంది? యోగ రాజయోగంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్. యోగా, ఈ 2 అక్షరాల చుట్టూనే ఇప్పుడు ప్రపంచం ప్రదక్షిణలు చేస్తోంది. ప్రాంతాలతో సంబంధం లేదు, మతాల ప్రస్థానమే లేదు. భూగోళంలో ఏ మూలకెళ్లినా యోగా ముద్ర కనిపిస్తుంది. అగ్రరాజ్యం నుంచి ఇస్లామిక్ దేశాల వరకు అంతా యోగాకు సలాం చేస్తున్నాయి. యోగాను మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నాయి. యోగాను తమ జీవన విధానంగా మార్చుకున్నాయి. భారతీయతలో అంతర్భాగంగా ఉన్న యోగా ఖండాంతరాలకు ఎలా చేరగలిగింది? అంతర్జాతీయ వేడుకగా ఎలా మారింది? యోగాకు రాజయోగం ఎలా పట్టింది? యోగా అంటే ఓ ఆసనం కాదు. యోగా అంటే ఓ భంగిమ అంతకన్నా కాదు. యోగా అంటే ఓ వ్యాయామ పద్ధతి కూడా కాదు. వీటన్నింటికీ మించిన అత్యద్భుతమైన భారతీయ విజ్ఞానం యోగా. ఇంకా చెప్పాలంటే భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన ఓ గొప్ప వరం యోగా. యావత్ భారతం ఇది మాది, మనది అని సగర్వంగా చెప్పుకోగలిగిన ప్రాచీన జీవన విధానమే యోగా. అన్ని శక్తియుక్తులు ఉండబట్టే ప్రపంచ దేశాలు యోగా బాట పట్టాయి. యోగా గొప్పతనాన్ని గుర్తించాయి. తూచా తప్పకుండా ఆచరిస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 190 దేశాలు, వాటిలో 40కి పైగా ముస్లిం దేశాలు. అందరిది ఒకటే మాట, ఒకటే బాట, అదే యోగా. ప్రపంచం మొత్తం యోగాసనం వేస్తోందంటేనే దాని ప్రాశస్త్యం, దాని గొప్పతనం అర్థమవుతుంది. యోగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే తనలో ఉన్న స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్ ఇవన్నీ తొలగిపోవడం, పీస్ ఆఫ్ మైండ్ రావడం, ఏ మతంతో సంబంధం లేకుండా, ఏ కులంతో సంబంధం లేకుండా వ్యక్తి యొక్క జీవన విధానానికి, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇది అన్ని దేశాలు రాబో కాలంలో ఇంకా విస్తృతంగా చేస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా మంచి రకమైనటువంటి స్పందన వచ్చింది. అదేవిధంగా అన్ని దేశాల్లో, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఇంకా యోగ విద్యని చాలా ఎక్కువగా ఆచరిస్తూ ఉన్నారు. యోగా అనేటటువంటిది ఏ విధమైనటువంటి మతపరమైనటువంటిది కాదు, కులానికి సంబంధించింది కాదు. ఇది జీవన విధానం. శ్వాస తీసుకోవడానికి, ప్రాణాయామం చేయడానికి ఒక కులంతో, ఒక మతంతో సంబంధం లేదు. తన శ్వాస తీసుకుంటే ఏమవుతుందంటే ఆ వ్యక్తి జీవన విధానం మెరుగుపడుతూ ఉంటుంది. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, మత విధానాలు ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి ఎవరివి వారికే ఉన్నాయి. కానీ యోగాకు ఆ తేడాలేమీ లేవు. రంగు, రూపం, కులం, ప్రాంతం, మతం ఇవన్నీ యోగా ముందు నిలబడేవి కావు. ఎక్కడి వారినైనా, ఏ దేశం వారినైనా యోగా ఒక్కటి చేస్తుంది, ఐక్యంగా మార్చుతుంది. మన సంప్రదాయాన్ని మనం పాటించటం గొప్ప కాదు, దాన్ని నిలుపుకోవటం, విశ్వవ్యాప్తం చేయటమే విశేషం. భారతీయ సంప్రదాయాల్లో అతి ప్రాచీనమైన యోగాకు సహజ సిద్ధంగానే ఆ లక్షణం ఉంది. అందుకే ప్రపంచ దేశాలు యోగా విలువను, యోగా అవసరాన్ని గుర్తించాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటూ ఓ రోజు ప్రత్యేకంగా లేకపోయిన నాటి నుంచి కూడా యోగాను పాశ్చాత్య దేశాలు తమలో భాగంగా మార్చుకున్నాయి. యోగా ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేస్తే సమాధానాలు కోకొల్లలు. కొందరు దాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు, మరికొందరు వ్యాయామంగా చెబుతారు, ఇంకొందరికి మానసిక ఉల్లాసాన్ని అందించే మందుగా కనిపిస్తుంది. యోగాను ఎవరు ఎలా నిర్వచించుకున్నా, దాని అర్థం పరమార్థం ఎలా ఉన్నా, ఇంద్రియాలను ఏకం చేసి శరీరాన్ని, మనసును ఐక్యం చేసే దివ్య ఔషధం మాత్రం యోగాలోనే ఉంది. యోగా సంప్రదాయం పురాతనమైనదే కావచ్చు, కానీ దాని అవసరం మాత్రం ఆధునిక సమాజానికి ఎక్కువగా ఉంది. యాంత్రిక జీవన ప్రయాణంలో తనను తాను కోల్పోతున్న మనిషికి యోగా కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. మనిషై పుట్టిన ప్రతివాడు యోగాని అనుసరించాలి, యోగాని పాటించాలి. ఇది ఇస్లామిక్ కంట్రీ కావచ్చు, లేదా క్రిస్టియన్ కంట్రీ కావచ్చు, హిందూ కంట్రీ కావచ్చు,
బుద్ధిజం ఉన్న కంట్రీ కావచ్చు, దాంతో ఎటువంటి సంబంధం లేదు. శ్వాస తీసుకుంటున్న ప్రతి వ్యక్తి ఈ యోగ ధర్మాన్ని పాటించి జీవితాన్ని చక్కగా చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి, ప్రశాంతమైన మనసుతోటి. మనం మన మనసుతో లీనమైపోతాం. ఆ లీనమవుతూ పై భగవంతుడితో కూడా మన మనసులో ఎవరినైతే మనం ఆరాధిస్తామో ఆ భగవంతునితో అదే భక్తి యోగా అంటారు. ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. అదే ఇంగ్లీష్లో అంటారు యునైటింగ్ అవర్ సోల్ విత్ ద యూనివర్సల్ సోల్, దట్ ఈస్ యోగా. యోగాను తమ జీవితంలో అంతర్భాగంగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు యోగాతో కలిసి ప్రయాణిస్తున్నారు. పెద్దగా ప్రచారంలో లేకపోయినా యోగాభ్యాసన నిరంతర క్రియగా దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది. మన దేశంలో ఏ మూలకెళ్లినా యోగా విద్యను చూడవచ్చు. అలాగే విదేశాల్లోనూ యోగాను అభ్యసించే వాళ్లను చూడొచ్చు. అయితే యోగా విషయంలో ప్రపంచాన్ని ఐక్యం చేయటానికి మాత్రం బీజం 2 ఏళ్ల క్రితమే పడింది. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అధిక ప్రాధాన్యతనిచ్చిన అంశాల్లో యోగా ఒకటి. ప్రజలను మరింత జాగృత చేస్తే ఆరోగ్యకర ఉల్లాసభరిత సమాజం రూపుదిద్దుకుంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగులు విజయవంతమయ్యాయి. దాని ఫలితమే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి భారతదేశం యొక్క ఒక సంప్రదాయ సిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక యోగం గురించి ఇంటర్నేషనల్ యోగా డేని ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్క్రీన్ పైన తీసుకొని రావడం జరిగింది. మరి యోగము అని అంటే అది అందరికీ సంబంధించినటువంటిది. అందుకనేసే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని మనం యూనివర్సల్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. యునైటెడ్ నేషన్స్ కూడా దీనికి అప్రూవల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ విధంగా మనమందరము కూడా ఈరోజు యూనివర్సల్గా ఈ ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదన చేశారు ప్రధానమంత్రి మోడీ. యోగా కోసం ఒక రోజా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే యోగా విశిష్టతను ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. అందుకే భారత ప్రతిపాదనను ముక్తకంఠంతో ఆమోదించాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. It is not about exercise, he said, but to discover the sense of oneness with yourself, the world, and the nature. Modi has called for an International Yoga Day. ప్రాముఖ్యత విశిష్టతలను బట్టి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దినోత్సవాలుగా ఎన్నో అంశాలను ప్రకటిస్తుంది. వాటిలో కొన్ని నామమాత్రంగానే మిగిలిపోతాయి. కానీ యోగా విషయంలో అలా జరగలేదు. గతేడాది మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ యావత్ ప్రపంచం ఏకమయ్యింది, యోగాసనం వేసింది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, ప్యారిస్ నుంచి దుబాయ్ వరకు యోగ ముద్రతో తన్మయత్వం చెందాయి.